Hi guys, welcome back to my channel. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మీరు ఆల్రెడీ తమిళ చూసుంటారు. నేను ఏమనుకుంటున్నానంటే ఎప్పటి నుంచో దుర్గామాతలు క్రియేట్ చేద్దాం, మేకప్ వేసుకుందామని అనుకుంటున్నాను. బట్ ఫైనల్లీ వాళ్ళకు కుదిరిందన్నమాట. సో లేట్ చేయకుండా మేకప్ నేనైతే స్టార్ట్ చేద్దాం. మేకప్ స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఏంటంటే మనకి ఏమేమి జ్యువెలరీ కావాలి అంటే కంప్లీట్ జ్యువెలరీ ఏంది కొన్ని వస్తువులు తీసి పెట్టుకోవాలి కదా, యాక్సెసరీస్ అన్నీ. ఫస్ట్ ఏమేమి యాక్సెసరీస్ కావాలో చూద్దాము. ఇంకా త్రిశూలం అలాంటివి కూడా ఉంటాయి కదా, అవి నేను ఎలా ప్రిపేర్ చేశానో కూడా చూపించబోతున్నాను. అయితే నేను నా సెల్ఫ్గానే అంటే నేనే తయారు చేసుకున్నా, అంటే అమ్మవారి జ్యువెలరీ లాగా కనిపించాలి అన్నట్టుగా. మరి కొన్ని అయితే ఇంకా రెడీమేడ్గా ఉంటాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను తయారు చేసిన ఏంటి ఇలా అనేది చూపిస్తాను. రావచ్చు లుక్కి కావాల్సిన జ్యువెలరీని అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇది కార్డ్బోర్డ్ షీట్తో ప్రిపేర్ చేసా, లోటస్ది హారం లాగా. ఇలా ఇలా హారం లాగా ప్రిపేర్ చేసా. ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఒకవేళ ఇది హారంకైనా బాగుంటుంది, లేక వడ్డానం లాగా పెట్టుకోవడానికైనా బాగుంటుంది అన్నట్టుగా ఇట్లా కార్డ్బోర్డ్ షీట్తోని ఇట్లా గోల్డ్ పాయింట్ వేసి ఇలా హారాన్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఇంకే లుక్ ఇంకా బాగా కనిపించాలి అంటే కాసుల హారం కూడా బాగుంటుంది. సో ఇది కాసుల పేరు అన్నమాట. పాపడ్ బిల్ల అయితే మ్యాండేటరీ లుక్ కి. సో ఈ పాపడ్ బిల్ల అయితే తీసేసుకున్నా. ఇది చౌకార్. ఈ చౌకార్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ చౌకార్కి అంటే గోలిష్ ఉంది కదా, నా దగ్గర గ్రౌండ్ లేదు. నేను గ్రౌండ్ చేసినా కానీ మా ఇంట్లో ఎలుకలు వచ్చి ఆ గ్రౌండ్ అంతా ఖరాబ్ చేసేసింది. సో ఇది గ్రౌండ్ కోసం యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇలా ఇలా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇది తీసేసుకున్నాను క్రౌన్. అంటే మీరు ఏదైనా ఇట్లాంటి చౌకర్స్ ఉంటే ఇక్కడ నెక్కి పెట్టుకోవాల్సినవి అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో చౌకార్. ఈ చౌకార్ ఎందుకు తీసుకున్నాను అని అంటే ఇది హారం ఇట్లా వేసుకుంటే బాగుంటుంది, ఫుల్గా నెక్కి మొత్తం ఇక్కడ వరకు వస్తుంది, లుక్ బాగా కనిపిస్తుంది అనేసి లాంగ్ హారం అయితే తీసేసుకున్నాను. ఇది ముక్కు పుడక. నా దగ్గర షార్ట్ ఉండే కానీ ఆ షార్ట్ది దొరకట్లేదు, అందుకే లాంగ్ తీసుకున్నా. యాక్చువల్గా చెప్పాలంటే నా ముక్కు పుడక దొరకట్లేదు అన్నమాట. చూసారా, అన్ని తీసి కబోర్డ్లో నుంచి అన్ని తీసి చిందర వందరగా పాడేసాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మేకప్ కదా. సో మేకప్కి కావాల్సిన అన్ని ఈ బ్యాగ్లో పెట్టేశాను అన్నమాట. సో నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి మీకు తెలుసుకోవాలని ఉందా, తెలుసుకొని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి, నా దగ్గర ఏమేమి మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయని దానిపైన నెక్స్ట్ వీడియో అయితే చేసేసి చెప్పాను కదా. దుర్గమ్మ మేకప్ అనేసి మనకి ఎల్లో కలర్ అయితే కావాలి కొంచెమైనా. సో ఆ ఎల్లో కలర్కి అయితే నేను పసుపు అయితే తీసేసుకుంటున్నాను. ఈ పసుపు ఎందుకు అనేది మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. సో ఇవి మనకి కావాల్సిన యాక్సెసరీస్. ఇంకొకటి మెయిన్ ఏంటి అని అంటే ఇట్లా దండ ఉంటుంది కదా, అంటే అమ్మవారు వేసుకునేది. సో దానికోసం అయితే నేను చూపిస్తాను ఒకటి. సో ఈ దండ ఉంది కదా, ఈ దండ అయితే ఇది నేనే ప్రిపేర్ చేశాను ఇలా. సో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇంకా నా దగ్గర రెడ్ కలర్ది కూడా ఉంది. సో ఇది బాగుంటే ఇది, లేదా రెడ్ కలర్ది కూడా ప్రిపేర్ చేశాను కదా, అదైతే అది చూసేద్దాం. ఇలా చేశాను, ఇది బాగుంటే అది చూసేస్తా. ఒకటి మెయిన్గా మనం మర్చిపోయాం ఏంటి, త్రిశూలం అయితే కావాలి కదా. సో నా దగ్గర త్రిశూలం అయితే ప్రిపేర్ చేసింది ఖరాబ్ అయిపోయింది. సో మళ్ళీ ప్రిపేర్ చేయాలి. సో ఇదైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను నేను. సో నేనైతే ఇప్పుడు త్రిశూలాన్ని ప్రిపేర్ చేయడానికి
మన రిలయన్స్ మార్ట్లో షాపింగ్ చేసినప్పుడు ఇట్లాంటి కవర్స్ ఇస్తూ ఉంటారు కదా, అదిటిని ఇట్లా చింపేసుకున్నా అన్నమాట మొత్తం ఇలా వైట్ షీట్ది. ఇక వైట్ షీట్ సైడ్ ఉన్న సైడ్ త్రిశూలాన్ని అయితే డ్రా చేసేసుకోవాలి. నేను ఇప్పుడు త్రిశూలం డ్రా చేస్తాను దీనిపైన. త్రిశూలం డ్రా చేయడానికన్నా ముందు మనం అయితే పేపర్ని ఇలా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి, అంటే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న దాన్ని ఇలా త్రిశూలం డ్రా చేసుకొని ఈ పేపర్ పైన, ఈ పేపర్ని అయితే ఇంకా త్రిశూలం షేప్లో కట్ చేయాలి కింది దాకా. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా కట్ చేసుకుంటూ మీకు అనిపించచ్చు మార్కెట్లో ఇవన్నీ దొరుకుతాయి కదా, ఎందుకు సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవడం అనేసి. అంటే మీ ఇష్టం, మీరు ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే ఇదంతా నా సాటిస్ఫాక్షన్ కోసం అనమాట. అంటే నేను తయారు చేసుకున్నా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అనే దానికోసం అయితే నాది నేను సెల్ఫ్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకుంటే అదో రకమైన ఆనందం అని చెప్పాలి. సో దానికోసమే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నా నాకు నేనుగా. దీన్ని షేప్ అవుట్ కాకుండా కట్ చేయాలి. కొంచెం షేప్ అటు ఇటు అయిపోయినా మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. నేను ఆల్రెడీ త్రిశూలం ప్రిపేర్ చేసా, కానీ ఏమైందంటే మా ఇంట్లో ఎలుక వచ్చింది. ఆ ఎలుక మొత్తం ఈ త్రిశూలాన్ని ఇంకా నేను ప్రిపేర్ చేసిన కిరీటాన్ని అవన్నీ తినేసింది అన్నమాట. సో అందుకే మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ టైం వేసుకున్నప్పుడే నేను చేశాను అన్నమాట ఇవన్నీ. సో యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసేసా. సో త్రిశూలం అయితే రెడీ అయిపోయింది. దీనికి బ్యాక్ సైడ్ ఇంకో లేయర్ అయితే అతికించేస్తాను దాంతోనే, ప్లస్ గా ఉండడానికి. ఇలా 2 త్రిశూలాలను అయితే కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇది దీనిపైన ఇలా పేస్ట్ చేసేస్తున్నాను. తర్వాత ఇంకా నా దగ్గర ఉన్న స్టిక్ని అయితే దీనికి స్టిక్ చేసేస్తున్నాను అనమాట త్రిశూలానికి. మా ఇంట్లో ఇట్లాంటి పొడు స్టిక్ ఉండే, సో దానికే ఈ స్టిక్ని ఇక స్టిక్ చేసేస్తాను. నా దగ్గర ఉన్న స్టిక్కి ఈ త్రిశూలాన్ని అయితే అంటించేసాను పూర్తిగా. అంటించేసి ఇప్పుడు దీనికైతే నా దగ్గర గోల్డ్ కలర్ పెయింట్ ఉంది. ఈ గోల్డ్ కలర్ పెయింట్ అయితే ఈ త్రిశూలానికి వేయబోతున్నాను. నేనైతే ఇంకా ఈ లిప్ కోసం ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఉన్న శారీ, పింక్ బార్డర్ ఇంకా గ్రీన్, మొత్తం గ్రీన్ వచ్చేసింది శారీ మొత్తం. ఈ శారీ అయితే తీసేసుకున్నాను. అంటే వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ బయట కొంచెం థిక్గానే ఉంది, థిక్ గ్రీనే అనమాట ఇది. సో ఫస్ట్ అయితే మేకప్ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఈ శారీని అయితే నేను వియర్ చేసి వస్తాను. సో శారీ డ్రాపింగ్ అయితే అయిపోయింది. ఇలా ప్లీట్స్ రెగ్యులర్గా ప్లీట్స్ పెట్టుకున్నట్టే పెట్టేసుకున్నాను. పెట్టుకుని రెగ్యులర్గా శారీ ఎలా కట్టుకుంటారో అలానే కట్టుకున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా మేకప్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫౌండేషన్ నీట్గా బ్లెండ్ అవ్వాలి అంటే మనకి ఈ 3 స్టెప్స్ అయితే మ్యాండేటరీ. ఫస్ట్ అయితే ఫేస్కి మాయిశ్చరైజర్ అయితే మంచిగా పెట్టేయాలి. సో కలర్ కరెక్షన్ అయితే చేస్తున్నా, అంటే కొంచెం డార్క్ ఏరియాస్లో కన్సీలర్ని అయితే పెట్టేస్తున్నా. సో కలర్ కరెక్షన్ ఇలా కలర్ని కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే ఏంటంటే దేవి మేకప్ కదా, సో ఫౌండేషన్లో నేను ఇప్పుడైతే ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ అంటే మీన్స్ నాట్ అంటే ఎల్లో కలర్, పసుపు ఉంటుంది కదా, పసుపు అయితే కలుపుతున్నాను. ఒక క్యాప్లోకి అయితే పసుపుని వేసేస్తున్నాను. ఇలా క్యాప్లోకి పసుపు వేసేస్తున్నాను. పసుపు వేసిన క్యాప్లోనే ఫౌండేషన్ అయితే వేసేస్తున్నాను.
బ్లష్ కోసం ఇంత ఫౌండేషన్ పట్టదు. సో నాకు ఎక్కడైతే ఇంకా కొంచెం ఎల్లోయిష్ కావాలనుకుంటే అక్కడ మళ్ళీ కొంచెం సో ఫైనల్గా సో నాకు ఇప్పుడు అంత బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది ఈ మేకప్ అంతా. ఇంకేంటి నెక్స్ట్ ఐ మేకప్కి వెళ్ళిపోదాం. ఐ మేకప్కి ఎట్లయినా ఐ షాడోని ప్రిఫర్ చేశాను. సో ఏంటి పింక్ పెట్టుకుంటా అనుకుంటున్నా. పింక్ అయితే కనిపిస్తుంది కదా, సో పింక్ షేడ్. సో ఐ మేకప్ కూడా కంప్లీట్ చేసేసా, ఐ కూడా వేసేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే ఐలైనర్ వేసుకుంటున్నా, ఐబ్రో పెన్సిల్ అండ్ నెక్స్ట్ కాజల్, మస్కరా, ఐలైనర్ ఇవన్నీ తీసేసుకున్నా. లైనర్ ముఖ్యం, చాలా పెద్దగా పెట్టుకోవాలి. సో 2 సెట్ అయిపోయాయి. ఇంకా కాజల్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇట్స్ ఐస్ లుక్. మస్కారా కూడా ఉండాలి, బాగుంటుంది ల్యాషెస్. ఇంకా మీ ల్యాషెస్ చిన్నగా ఉంటే ఐ ల్యాషెస్ పెట్టుకున్న బాగుంటుంది. నా ల్యాషెస్ సరిపోతాయి అనిపించింది, అందుకే ఇంకా నేను ఐ ల్యాషెస్ జోలికి పోలేదు. నెక్స్ట్ ఐబ్రోస్ అంతా ఎల్లో ఇష్యూ అయిపోయాయి కాబట్టి ఇలా షేప్ చేసేస్తున్నాను. ఐబ్రోస్ ఎంత థిక్గా ఉంటే అంత ఈ లుక్ చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో ఐబ్రోస్ని హైలైట్ చేసేస్తున్నాను. ఐకి సంబంధించిన మేకప్ అయితే ఇప్పటికి అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు లిప్స్టిక్ అయితే వేసేసుకోబోతున్నాను. సో రెడ్ ఎట్లయినా ఆల్మోస్ట్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ లిప్స్టిక్ పెట్టేసుకుంటున్నా, రెడ్ కలర్ మ్యాటే. లిప్స్టిక్ అంతా అయిపోయింది, ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, బొట్టే కదా. సో బొట్టు కోసం పెద్ద టిక్లీ పెట్టుకోవాలా లేదంటే దీన్ని రౌండ్గా ఇట్లా పెట్టేసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా పెద్ద బొట్టే బాగుంటుంది కాబట్టి సో పెద్ద బొట్టే పెట్టుకుంటా నేను. మెరూన్ బొట్టు
ఎందుకంటే రెడ్ లిప్స్టిక్ పెట్టాను కాబట్టి. సో బొట్టు డామినేట్ అవ్వాలి అంటే మెరూన్ బొట్టు ఈస్ పర్ఫెక్ట్. మెరూన్ మెరూన్ సో మ్యాటేతోనైతే ఇట్లా పెట్టేసిన కదా, సో ఇది కొంచెం డల్గా అనిపిస్తుంది. కింద టిక్లీ లాంటిది ఏదైనా పెడదాం అనుకునేసి ఇంకా నేను డైలీ యూజ్ చేసే చిన్న టిక్లీ ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టేస్తున్నాను. సో అది పెట్టాక ఇలా ఉందన్నమాట లుక్. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఫేస్కి సంబంధించిన మేకప్ అయితే అయిపోయింది కదా, సో జ్యువెలరీ అయితే యాడ్ చేసేస్తాను నేను మెల్లిమెల్లిగా. అయితే నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ యాడ్ చేస్తున్నాను. బుట్టాలు బాగున్నాయి, బుట్టాలు అయితే. అయ్యో చౌకి మేకప్ వేసుకోవడం మర్చిపోయినా, షర్ట్. పుట్టాలు పెట్టేసా. దాని నెక్స్ట్ మెడలో కాసుల పేరు అయితేనే బాగుంటుందని అనిపిస్తుంది. సో కాసుల పేరు అయితే యాడ్ చేస్తున్నా. సో ఇలా కూడా మ్యాండేటరీ కదా, సో ఇది బాగుందా రెడ్ బాగుందా అనేది చూస్తున్నాను. సో ఇదైతే ఇంకా డామినేట్ అవ్వట్లేదు, ఎల్లో అయితేనే బాగా అనిపిస్తుంది కదా. సో దిస్ ఆల్సో రిమూవింగ్. చూడు కొన్ని పిక్స్ దాంతో కొన్ని పిక్స్ దీంతో అయితే సరిపోతుందిలే, కన్ఫ్యూజ్ అయ్యే బదులు కదా. బ్యాంగిల్స్ అయితే నేను గ్రీన్ కాంబినేషన్లో, గ్రీన్ ఇంకా రెడ్ కాంబినేషన్లో వేసుకుంటున్నాను. గ్రీన్ మిక్స్ చేసేసి వేసుకుంటా. ఇలా ఇలా బాగుందా, సో ఇలా వేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మెహందీ ఉంది, పారాని అవసరం లేదు, బట్ పెట్టాలి, పెట్టేస్తా తర్వాత. లిప్స్టిక్తో ఎలా అలా మేనేజ్ చేసేద్దాం పాత లిప్స్టిక్తో. సో ఈ హారం కూడా ఇక్కడే వేస్తే ఫినిష్ అవుద్దేమో నాకు తెలిసి ఇలా, కానీ మరి వడ్డానం లేదు కదా, అందుకనేసి ఇంకా వడ్డానానికి యూజ్ చేస్తాను. వడ్డానానికి ఇది పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫినిటీ హెయిర్కి కదా. హెయిర్ ఎట్లయినా అమ్మవారి అవతారాలు ఏవైనా హెయిర్ లీవ్ చేయడమే ఉంటుంది కదా, సో హెయిర్ మొత్తం లీవ్ చేస్తున్నా. ఏం చేస్తున్నా అంటే చౌకర్ ఉంటుంది కదా, చౌకర్ని అయితే జుట్టులో అడ్జస్ట్ చేస్తున్నాను. ఒకసారి ముక్కు పుడక పెట్టుకొని అయితే చూస్తా సెట్ అవుద్దా లేదా అని. సెట్ అవుతే ఉంచుకుంటాను, సెట్ కాకపోతే తీసిస్తా. సో లుక్ ఇలానే సింపుల్గా బాగుంది అనిపిస్తుంది. అయిపోయింది. ఎస్, దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఈ లుక్ ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్. అరే ఈ పారాని మర్చిపోయా.